హాయ్ బ్యూటిఫుల్ సోల్స్, డివైన్ అవేక్ 555కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ దేవి. ఈరోజు మనము పార్ట్నర్స్తో అంటే సెక్షువల్ ఎనర్జీ వలన మనకేమవుతుంది అంటే హ్యాపీనెస్, పీస్ఫుల్నెస్ ఇవే దొరుకుతాయా? దాంతోపాటు మనం ఇంకేం ఎనర్జీ ఎక్స్చేంజ్ చేసుకుంటాం. ఎనర్జీ ఎక్స్చేంజ్ సో ఇక్కడ ఏమవుతుంది అంటే నీకు ఒకరు తోడు దొరికారని ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాం. వాళ్ళ టచ్, మాట, ప్రెజెన్స్ పక్కన ఉంటే చాలు ఫుల్ హ్యాపీ. ఫిజికల్ ఇంటిమసీతో హ్యాపీ అవుతాం అని అనుకుంటారు. కానీ ఇక్కడ కొన్ని డేస్, వీక్స్, మంత్స్లోనే ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అబ్జర్వ్ చేసే ఉంటారు మీరు. అంటే పెళ్ళికి ఉన్న హ్యాపీనెస్, పెళ్ళికి ముందున్న హ్యాపీనెస్ పెళ్ళి అయిన తర్వాత, ఇంటిమేసీస్ తర్వాత కొన్ని మంత్స్, డేస్ తర్వాత ఆ హ్యాపీనెస్ ఉండదు కదా. అండ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సాటిస్ఫాక్షన్ ఉండదు లైఫ్లో, మనీలో, సెక్షువల్గా, దేంట్లో, మెంటల్లీ, ఫిజికల్లీ ప్రాబ్లమ్స్ స్టార్ట్. డిప్రెషన్, యాంగ్జైటీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, వర్క్, అన్నింట్లో కూడా ఒక్కొక్కటిగా ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే పెళ్ళి చేసుకున్నారు కాబట్టి ఇక దాన్ని భరించడం అనేది స్టార్ట్ చేస్తారు కదా. అంటే పెళ్ళయింది, కొంతమందికి అయితే ఇమ్మీడియట్గా పిల్లలు పుట్టేస్తారు కాబట్టి ట్రాప్ అయిపోతారు. బయటికి వెళ్తే మళ్ళీ సమాజం గురించి ఆలోచిస్తారు, ఫ్యామిలీ, బయటికి పోతే బ్రతకలేము అని చెప్పేసి ఏదో విధంగా ట్రాప్ అయిపోయి అక్కడ ఉంటారు. అయితే ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఫస్ట్ పాయింట్, ఓకే, ఎందుకు జరుగుతుంది? బాగానే ఉన్నాం కదా, ముందు బాగానే లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం కదా, తర్వాత ఎందుకు ఇలా జరిగింది? మన వాళ్ళందరూ చెప్తారు ఏంటంటే మోజు తీరిపోయింది, అందరికి అలాగే అవుతుంది అని చెప్పేసి అంటారు. అయితే దీని డెప్త్ మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్, పెళ్ళి అండ్ ఫిజికల్ అటాచ్మెంట్ జరుగుతుంది కదా. ఇది ఎవరితో జరుగుతుంది అంటే ప్రపంచంలో 98-99% అందరూ కూడా ఈ ప్రేమ పెళ్ళిళ్ళు జరుగుతాయి చూసారా, మోస్ట్లీ కార్మిక్స్తోనే. ఎందుకంటే మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళే మన లైఫ్లోకి ఏదో విధంగా ఎంటర్ జరుగుతారు. ఇది ఏది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరో మనకు తెలియని వాళ్ళు వచ్చారంటే నో నో నో, ఇదంతా ప్రీ ప్లాన్డ్. ఓకేనా, ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్ ఉంటుంది కాబట్టి పలానా టైంలో పలానా వాళ్ళు నా లైఫ్లోకి రావాలి, వాళ్ళు నాకు ఈ లెసన్ నేర్పిస్తారు, నేను వాళ్ళకి ఇది నేర్పిస్తాను అని చెప్పేసి ఉంటుంది. అందుకే అలాంటి వాళ్ళే వస్తారు. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఈ కార్మిక్స్తోనే పెళ్ళైన తర్వాత మనం స్టార్టింగ్ బాగానే ఉంటాం కదా, కానీ పైకి మాత్రమే ఫిజికల్ అట్రాక్షన్స్, పైకి ఎలా ఉన్నారు, అందంగా ఉన్నారా లేదా, మనీ ఉందా లేదా అని చెప్పేసి చూస్తాం. అయితే ఇక్కడ డెప్త్గా ఎవరు ఆలోచించరు. ఏంటి ఆ పర్సన్ బిహేవియర్ ఏంటి, వాళ్ళ డిఎన్ఏస్ ఏంటి, వాళ్ళ తరతరాలుగా తాత ముత్తాతలు ఎలా ఉండేవారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళ కర్మాస్ ఏంటి, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు ఏం తినేవారు, ఇదంతా మన వాళ్ళు ఎవరు చూడరు. ఇప్పుడు చూడట్లేదు, ఒకప్పుడు చూసేవాళ్ళంట, ఇప్పుడు ఎవరు చూడట్లేదు. సో అయితే వాళ్ళలో కర్మాస్ ఉంటాయి, పెయిన్స్ ఉంటాయి, అన్హీల్డ్ వూండెడ్స్ ఉంటాయి. అంటే వాళ్ళు చిన్నప్పుడు భరించినవి ఏవో ఉంటాయి కదా బాధలు, అవన్నీ ఏమవుతాయి, అవి లోపలే ఉండిపోతాయి కదా. కాకపోతే ఎవరు మనం డిస్కస్ చేయము, అవసరం లేదు కూడా అని చెప్పేసి ఆలోచిస్తాం. బట్ అవే మెల్లిమెల్లిగా సర్ఫేస్ మీదకి రావడం అనేది జరుగుతుంది. ఎందుకు సర్ఫేస్ మీదకి వస్తాయంటే బాధ్యత అనేది ఒకటి పడింది కదా, ట్రాప్ అయిపోయినావు కదా. ఇక్కడ బిఫోర్ అంటే ఫ్రీడమ్ ఉంటుంది, తర్వాత ఉండదు. అందుకని చెప్పేసి ఇక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఫిజికల్ ఇంటిమేసీ జరిగినప్పుడు ఏమైంది, ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరిగింది. ఎలా? రూట్ చక్ర దగ్గర. సో మన లైఫ్లో
మన బాడీలో కర్మాస్ అన్నీ కూడా గత జన్మల కర్మాలు కానీ ఈ జన్మలు కానీ ఏవైనా కూడా మన స్పైనల్లో స్టోరేజ్ అయి ఉంటాయి. మన స్పైనల్లో స్టోరేజ్ అయి ఉండడం వలన ఏమవుతుంది, రూట్ చక్రం నుంచి ఇప్పుడు మీకు తెలిసే ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎనర్జీ ఎక్స్చేంజ్ అంటే ఒక పర్సన్ ఒకరికి కోల్డ్ అయిందంటే మనకు వచ్చేస్తుంది కదా. జస్ట్ ఎయిర్ త్రూగానే ఇలా జరిగినప్పుడు ఒకరినొకరు ఈ విధంగా కలిసినప్పుడు ఎలా ఉంటుంది మీరు చూడండి, ఆలోచించండి. సో అందుకని చెప్పేసి ఈ విధంగా ఎనర్జీ ఎక్స్చేంజ్ అవ్వడం వల్ల వాళ్ళలో కర్మాస్ వీళ్ళకి, వీళ్ళ కర్మాస్ వాళ్ళకి వస్తాయి. అయితే ఇక్కడ మీరు అడగొచ్చు, మరి ఎందుకు జెంట్స్ బాగానే ఉంటారు కదా, హ్యాపీగానే ఉంటారు కదా, మరి వాళ్ళకెందుకు ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావు, ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఎందుకు, మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి బట్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ రావు. ఎందుకంటే ఇక్కడ అమ్మాయిలు లేడీస్ ఏంటంటే ఎమోషనల్గా అటాచ్మెంట్తోనే వాళ్ళు ఇంటిమేసి చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఫిజికల్గా ఎమోషనల్గా అటాచ్మెంట్తోని ఇంటిమేసి పెట్టుకుంటామో అప్పుడు ఆ ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎవరైతే ఎమోషనల్గా ఉన్నారో వైల్ ఇంటిమేసీ వాళ్ళకి ఎక్కువగా అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. ఎవరైతే నార్మల్గా ఎమోషనల్గా ఎవరైతే అటాచ్ ఉంటారో వాళ్ళకి ఏం ఇది అవ్వదు. చూడండి, అంటే నార్మల్ లైఫ్లో కూడా అప్లై చూడండి. మన అమ్మ వాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకో మనకు పెయిన్ వస్తుంది. అదే బయట వాళ్ళకి ఎవరికైనా పెయిన్ అయిందనుకో మనకి ఎమోషనల్గా మన హార్ట్లో పెయిన్ వస్తుందా? రాదు. అంటే మీరు ఇక్కడ అమ్మతో ఎమోషనల్గా అటాచ్డ్ ఉన్నారు కాబట్టి అమ్మకి పెయిన్ అవుతుంది కాబట్టి మీకైతుంది, అంటే డిస్టెన్స్లోనే. ఇక అలాంటిది ఇక్కడ ఇంటిమేసి చేస్తున్నప్పుడు ఇంకెలా ఉంటుంది అర్థం చేసుకోండి. సో సో అప్పటి వరకు హ్యాపీగా ఉన్న మీరు సడన్గా మీ లైఫ్లోకి ఏమవుతుంది, ఒకరు రాగానే కొన్ని రోజులు బాగుండి తర్వాత ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మీరు ఎప్పుడే కానీ మీరు లైఫ్ పార్ట్నర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ పర్సన్ మీతో ఎమోషనల్గా ఎంత అటాచ్డ్ ఉన్నారు, మీరు ఎంత అటాచ్డ్గా ఉన్నారు వాళ్ళతో, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళ చిన్నప్పటి వూండ్స్ ఏమైనా ఉన్నాయా, పెయిన్లో ఉన్నారా, వాళ్ళకు లవ్ను ఎదుటి పర్సన్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు ఇవ్వగలరా లేదా, వాళ్ళ డిఎన్ఏస్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా చూసుకోండి. అమ్మాయిలు చూడాలి, అబ్బాయిలు కూడా చూడాలి. ఎందుకంటే మీరు ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత మీ ద్వారా రాబోయే నెక్స్ట్ జనరేషన్కి ఏమవుతుంది, మీ తరపు నుంచి వస్తుంది, వాళ్ళ తరపు నుంచి వస్తుంది. సో మీ ఇద్దరికి కలిపి వస్తుంది. కాబట్టి మీరు పెళ్లి చేసుకునే ముందు సెక్షువల్గా కలిసే ముందు కూడా మీరు ఎప్పుడే కానీ హిస్టరీ చూసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి. ఓకేనా? ఇవన్నీ చూసుకొని అందుకే అమ్మాయిలకి ఎక్కువగా వేరొకరితో కలిసినప్పుడు ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా వస్తాయి. అబ్బాయిలు కూడా ఎవరైతే ఎమోషనల్గా అటాచ్డ్ ఉంటారో ఇంకా ఆ రిలేషన్ నుంచి బయటకు వస్తారో, వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారో వాళ్ళు కూడా డిప్రెషన్కి అనేది వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. లైఫ్లో సక్సెస్ అనేది రాదు, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఎవరితో కానీ కలిసే ముందు కొంచెం వెనుక ముందు ఆలోచించుకొని 1కి 100 సార్లు ఆలోచించుకొని మీరు ఇంటిమేసీలో పార్టిసిపేట్ చేయడం అనేది చేయండి. ఓకేనా? అండ్ అమ్మాయిలైతే అబ్బాయి ఎంత ఎమోషనల్గా అంటే స్టార్టింగ్లో బాగానే ఉంటారు అబ్బా, కాకపోతే చూసుకోవాలి, టైం తీసుకోవాలి, తొందరపడదు. ఓకేనా? టైం చూసుకొని మీ పార్ట్నర్ని చూస్ చేసుకోండి. ఒకవేళ ఇవన్నీ అయిపోయాయి, ఇంకా మీకు ఆప్షన్ లేదు, ఇప్పుడు ఎలా, ఏం చేయాలి, ఇవన్నీ మాకు బిఫోర్ తెలియదు, ఇప్పుడు ఏం చేయాలి అంటే మీరు మెంటల్లీ, ఫైనాన్షియల్లీ, ఫిజికల్లీ డిస్టర్బ్గా ఉంటే మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి. మీ బాడీని, బ్రెయిన్ని, సోల్ని క్లెన్స్ చేసుకోండి. ఓకేనా? ఇవన్నీ ఎలా అవుతాయి, ఎన్ని రోజులు పడతాయి అంటే చక్ర సాధన చేయండి, డీప్ క్లెన్జింగ్ అవుతుంది. చక్ర సాధన చేయడం వల్ల డీప్ క్లెన్జింగ్ అయ్యి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయి. లైఫ్ కొత్తగా స్టార్ట్ చేయొచ్చు. ఈ బాడీలో ఇప్పుడు అనొచ్చు, అంటే మరి వాళ్ళతో ఫిజికల్ ఇంటిమేసీ చేయడం వల్ల వాళ్ళ కర్మాస్ కూడా నాలాగా వచ్చాయంటే ఎస్, మీరు చక్ర సాధన చేయండి. చేసినప్పుడు మీ బాడీ కంప్లీట్గా క్లెన్స్ అయిపోతుంది. మీకు తెలుసు కదా, 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారని చెప్పేసి అంటారు. కాబట్టి మీరు ఎప్పుడు వేరొకరితో మళ్ళీ ఈ 6 మంత్స్లో ఎవరితో కలవకుండా మీతో మీరు సాధన చేసి ఫుడ్ డైట్ కంప్లీట్గా మదర్ ఎర్త్తో కనెక్ట్ చేసి ఇవన్నీ చేస్తే 6 మంత్స్ లోపల మళ్ళీ మీకు కొత్త బాడీ తయారవుతుంది. మీ సెల్స్ అన్నీ రిపేర్ అవుతాయి. అండ్ అంటే మళ్ళీ మీకు
కెరియర్‌లో గ్రోత్ రావడం స్టార్ట్ అవుతది. క్రియేటివిటీ స్టార్ట్ చేస్తారు. ఓకేనా? కాబట్టి చక్ర సాధన చేయండి. నేచర్‌తో కనెక్టెడ్‌గా ఉండండి. అండ్ ఇంకొక విషయం మీకు డౌట్ రావచ్చు. మరి ఎలాగో మన లైఫ్‌లోకి కార్మిక్సే కదా వస్తారు. మరి మనం స్టాప్ చేయలేం కదా! అంటే లేలే. మన లైఫ్‌లో ఎంతమంది ఒక 4, 5 మెంబర్స్ రావడానికి అవకాశం ఉంటది. కాబట్టి మనం చేసుకోవచ్చు. అవకాశం ఉంది. ఫ్రీ వీల్ ఉంది. ఒక విషయం మీకు తెలుసనుకుంటా. కాబట్టి ఫస్ట్ ఎవరైతే మన లైఫ్‌లోకి రాగానే అట్రాక్షన్ ఎక్కువగా అనిపిస్తుంది. మిమ్మల్ని మీరు మర్చిపోయి వాళ్ళకు ఇదైపోతున్నారు. ఎక్కువగా అంటే జస్ట్ సింపుల్ అర్థం చేసుకొని, ఎక్కడో కొడుతుంది భయ్యా అని చెప్పేసి 6 మంత్స్ టైం